నమస్కారము. నా పేరు డాక్టర్ మనీంద్ర. ఐ హెడ్ మెడికల్ ఐసీయూ ఎట్ యశోద సికింద్రాబాద్. ఇవాళ మనము ఎస్ఎల్ఈతో బాధపడుతూ గర్భిణీ స్త్రీ నిమోనియాతో మా హాస్పిటల్కి వచ్చి ఎలా ట్రీట్మెంట్ చేశారో తెలుసుకుందాము. 28 వారాల గర్భిణీ స్త్రీ ఎస్ఎల్ఈతో ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ తీసుకుంటూ నిమోనియా వచ్చి ఆయాసంతో మా దగ్గరికి వచ్చారు. వస్తూనే ఆమె ఆయాసం చాలా ఎక్కువగా ఉండడం వల్ల వెంటిలేటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ మీద పెట్టినాక మొదటి 24 నుంచి 48 గంటల వరకు జాగ్రత్తగా చూసుకొని బిడ్డ యొక్క ఊపిరితిత్తులు మెరుగుపడే మందులు కూడా ఇచ్చి 28 గంటల తర్వాత డెలివరీ చేసి సిజేరియన్ ద్వారా బిడ్డని బయటకు తీయడం జరిగింది. బయటకు తీసిన బిడ్డ 1 kg కంటే తక్కువగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం వల్ల బిడ్డని కూడా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. ఈ విధంగా తల్లి బిడ్డ ఇద్దరూ కూడా వెంటిలేటర్ మీద ఉండి 4 నుంచి 5 రోజులు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండే. కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇద్దరూ కూడా ఇప్పుడు మెరుగుపడి ఇద్దరూ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. ఈ విధంగా అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్స్ ఒకటే దగ్గర అవైలబుల్గా ఉండడం వల్ల ఇంత క్రిటికల్ పేషెంట్ని కూడా చాలా సులువుగా హ్యాండిల్ చేసి తల్లి బిడ్డని ఇద్దరిని క్షేమంగా బయటకు తీయగలిగాము. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.